ఓ పుణ్యశీలులారా, ఆ పరమేశ్వరుని కృప కటాక్షాల కోసం పరితపించే నా ఆత్మబంధువులారా, ఈ సృష్టి అంతా ఆ లయకారుని ఆధీనంలో ఉంది అని మనందరికీ తెలుసు. ఆ మహాదేవుడు అడిగింది కేవలం భక్తి మాత్రమే. కాని ఆ భక్తి వెనుక ఒక క్రమశిక్షణ, ఒక నియమం, ఒక పవిత్రత ఉండాలి. రాబోయే ఫిబ్రవరి 15వ తేదీన మనందరం అత్యంత భక్తితో జరుపుకోబోయే ఆ మహాశివరాత్రి పర్వదినం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మన జీవితాలను మార్చే ఒక గొప్ప అవకాశం. మన ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని తరిమికొట్టి లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి, ఆ సదాశివుని అనుగ్రహం పొందేందుకు ఆ రోజు మనం చేసే ఉపవాసం ఒక గొప్ప ఆయుధం వంటిది. అయితే భక్తులారా, ఎంతో నిష్ఠగా ఉండాల్సిన ఆ పవిత్రమైన సమయంలో మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పొరపాట్లు ఆ మహాదేవుని ఆగ్రహానికి కారణం అవుతాయని మీకు తెలుసా? మనం పుణ్యం వస్తుంది అనుకుని చేసే ఆ చిన్న చిన్న తప్పులు మన జీవితంలో ఆర్థిక కష్టాలను, అనారోగ్యాన్ని, ఇంట్లో అశాంతిని తీసుకువస్తాయి. అందుకే ఈరోజు నేను చెప్పబోయే ఈ అతి ముఖ్యమైన విషయాలను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు చేసే ఆ 5 తప్పులు మీ కొంప ముంచకముందే ఈ విశేష సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి. ఒక విషయం గుర్తుంచుకోండి భక్తులారా, సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరం. ఆ దైవం అనుగ్రహం మీకు సంపూర్ణంగా అందాలన్నా, మీరు చేసే ఈ ఉపవాస దీక్ష ఫలితాలివ్వాలన్నా ఈ వివరణను ఎక్కడా ఆపకుండా చివరి వరకు వినండి. ఈ కథనం చివరిలో నేను చెప్పబోయే ఆ రహస్యం మీ జీవితంలోని చీకట్లను తొలగించి పరమేశ్వరుని ఆశీస్సులతో మీ ఇల్లు ఆనంద నిలయంగా మారేలా చేస్తుంది. మధ్యలోనే ఆపేస్తే ఆ పుణ్య ఫలం మీకు దక్కదు సదా కదా. అందుకే ఏకాగ్రతతో ఈ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించండి. ఆ భోళాశంకరుని నామస్మరణ చేస్తూ ముందుకు సాగుదాం. మహాశివరాత్రి అంటేనే జాగరణ, ఉపవాసం, అభిషేకం. ఈ 3 కలిస్తేనే ఆ శివుడికి ప్రీతిపాత్రమైన పూజ అవుతుంది. కాని చాలామంది భక్తులు చేసే మొదటి అతిపెద్ద తప్పు ఏమిటంటే, ఉపవాసం అంటే కేవలం అన్నం తినకపోవడం మాత్రమే అనుకుంటారు. కాని అది నిజమైన ఉపవాసం కాదు. ఉపవాసము అంటే వాసము అంటే ఆ దైవానికి దగ్గరగా నివసించడం అని అర్థం. ఆ రోజు మీ మనసు, మీ వాక్కు, మీ శరీరం అన్నీ ఆ పరమశివుని ధ్యానంలోనే ఉండాలి. కాని మనం ఏం చేస్తాం? ఆహారం తీసుకోకపోయినా ఇతరుల మీద కోప్పడటం, చాడీలు చెప్పుకోవడం, అసూయపడటం వంటివి చేస్తూ ఉంటాం. ఓ ఆత్మబంధువులారా, మీరు కడుపు మార్చుకున్నా సరే మీ మనసులో కపటం ఉంటే ఆ ఉపవాసానికి ఎటువంటి ఫలితం ఉండదు. ఆ మహాదేవుడు మీ కడుపులో ఉన్న ఆకలిని చూడడు, మీ మనసులో ఉన్న ఆర్తిని చూస్తాడు. అందుకే ఫిబ్రవరి 15 నాడు మీరు పాటించాల్సిన మొదటి నియమం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. ఎవరినీ దూషించకూడదు, ఎవరి మనసును నొప్పించకూడదు. ఒకవేళ మీరు ఆ రోజు ఉపవాసం ఉంటూ ఇతరుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ శివుడు మీపై ఆగ్రహిస్తాడు. దీనివల్ల మీ పుణ్యం అంతా హరించుకుపోయి దారిద్ర్యం మీ ఇంటి తలుపు తడుతుంది. ఇక రెండో తప్పు విషయానికి వస్తే, ఇది చాలా మందికి తెలియదు. శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఆ రోజు ఉదయాన్నే నిద్రలేవాలి. సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పవిత్రమైన మనసుతో పూజకు సిద్ధం కావాలి. కాని చాలామంది ఆలస్యంగా నిద్రలేచి ఆ తర్వాత పూజలు మొదలు పెడతారు. ఇది శాస్త్ర విరుద్ధం. శివరాత్రి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో చేసే స్నానం, జపం అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆ సమయంలో దేవతలందరూ ఆకాశ మార్గంలో తిరుగుతూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. మీరు ఆ సమయంలో నిద్రపోతూ ఉంటే ఆ దేవతా కటాక్షాన్ని కోల్పోతారు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు గ్రహగతులు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో సహకరిస్తాయి. అటువంటి సమయంలో మనం సోమరితనంతో ఉంటే మన జీవితంలో అభివృద్ధి ఆగిపోతుంది, ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. కాబట్టి ఆత్మబంధువులారా, ఆ రోజున సూర్యుడు ఉదయించకముందే ఆ పరమేశ్వరుని తలచుకుంటూ మేల్కొనండి.
మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు పెట్టి ఆ దైవాన్ని ఆహ్వానించండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివరాత్రి రోజు ఆహారం విషయంలో మనం చేసే తప్పులు. ఉపవాసం ఉన్నాం కదా అని పిండి వంటలు, నూనెలో వేయించిన పదార్థాలు లేదా అధికంగా పండ్లను భుజించడం కూడా తప్పే. ఉపవాసం అంటే శరీరానికి విశ్రాంతినిస్తూ ప్రాణశక్తిని దైవం వైపు మళ్లించడం. మీరు అధికంగా ఆహారం తీసుకుంటే మీలో నిద్ర, సోమరితనం పెరుగుతాయి. దీనివల్ల రాత్రిపూట మీరు చేయాల్సిన జాగరణకు ఆటంకం కలుగుతుంది. ఆ శివుని నామస్మరణ చేయాల్సిన సమయంలో మీరు నిద్రకు లోనవుతారు. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి గొడ్డలి పెట్టు వంటిది. నిజానికి ఆ రోజు ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారాన్ని, అది కూడా పరిమితంగా తీసుకోవాలి. అసలు ఏమీ తీసుకోకుండా ఉండగలిగితే అది ఉత్తమం. కాని మీ ఆరోగ్య పరిస్థితి సహకరించకపోతే పాలు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. కాని అతిగా తినడం వల్ల కలిగే అనర్థాలు మీ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే క్రమశిక్షణ లేని చోట సిరి సంపదలు ఉండవు. ఆ మహాదేవుడు లయకారుడు, అంటే మనలోని దుర్గుణాలను లయం చేసేవాడు. మనం తినే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ రోజు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే 5 తప్పులలో ఇవి కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా 3 అతి ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి. అవి గనుక మీరు చేస్తే మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది. ముఖ్యంగా రాత్రిపూట చేసే జాగరణలో మనం చేసే పొరపాట్లు, అభిషేక సమయంలో చేసే తప్పులు మన వంశానికే నష్టం కలిగిస్తాయి. ఆ విశేషాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మీ జీవితంలో వెలుగులు నింపాలని, ఆ శంభో శంకరుడు మిమ్మల్ని సదా రక్షించాలని కోరుకుందాం. ఓ ఆత్మ బంధువులారా, ఆ పరమేశ్వరుడికి చేసే అభిషేకమే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అలంకార ప్రియో విష్ణుః, అభిషేక ప్రియః శివః అని మన పెద్దలు చెబుతారు. కాని ఆ అభిషేకం చేసే సమయంలో మనం చేసే ఒక చిన్న తప్పు ఆ మహాదేవుని ఆగ్రహానికి కారణం అవుతుంది. అదేమిటంటే మొగలి పువ్వును శివ పూజలో వాడటం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినప్పుడు ఆ మొగలి పువ్వు ఆయనకు సాక్ష్యంగా నిలిచింది. అందుకే ఆ మహాశివుడు ఆగ్రహించి తన పూజకు ఆ పుష్పం పనికిరాదు అని శాపం ఇచ్చారు. ఒకవేళ మీరు తెలియక ఆ మొగలి పువ్వును శివలింగంపై ఉంచితే అది మహా పాపంగా పరిగణించబడుతుంది. దీనివల్ల మీ పుణ్యం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అంతేకాకుండా భక్తులారా, శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పసుపును వాడకూడదు అని చాలా మందికి తెలియదు. పసుపు అనేది స్త్రీ తత్వానికి, సౌభాగ్యానికి గుర్తు. కాని పరమశివుడు వైరాగ్యమూర్తి. ఆయన శరీరమంతా విభూతిని ధరిస్తారు. పసుపును కేవలం గౌరీదేవికి మాత్రమే సమర్పించాలి తప్ప శివలింగంపై నేరుగా వేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆ దేవదేవుని క్రోధానికి గురికావాల్సి వస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న శాంతి దూరం అవుతుంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు చేసే అభిషేకంలో పసుపును దూరంగా ఉంచండి. ఆ విభూతితోనే ఆ శంభో శంకరుని అర్చించండి. ఇక బిల్వ పత్రాల విషయానికి వస్తే శివుడికి అత్యంత ఇష్టమైనది బిల్వదళం. త్రిదళం త్రిగుణాకారం అన్నట్లుగా 3 ఆకులు ఉన్న బిల్వదళంతో పూజిస్తే 3 జన్మల పాపాలు పోతాయని శాస్త్రం చెబుతోంది. కాని ఇక్కడే మనం ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాం. పురుగులు తిన్న ఆకులను, చినిగిపోయిన ఆకులను లేదా మధ్యలో ఉన్న కాడలేని ఆకులను శివలింగంపై సమర్పిస్తూ ఉంటాం. భక్తులారా, భగవంతుడికి ఇచ్చేది ఏదైనా అది సంపూర్ణంగా పవిత్రంగా ఉండాలి. దోషం ఉన్న బిల్వదళాలతో పూజిస్తే ఆ పూజ ఫలించదు సదాకదా. పైగా ఆ మహాదేవుని పట్ల అగౌరవంగా భావించబడుతుంది. దీనివల్ల మీ కోరికలు నెరవేరకపోగా లేనిపోని చిక్కులు వచ్చి పడతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శివలింగానికి అభిషేకం చేసే పాత్ర
చాలామంది ఇనుము పాత్రలను లేదా ప్లాస్టిక్ డబ్బాలను వాడుతుంటారు. ఇది అత్యంత దారుణమైన విషయం. పరమశివునికి అభిషేకం చేసేటప్పుడు రాగి, వెండి లేదా కంచు పాత్రలను వాడాలి. ముఖ్యంగా రాగి పాత్రలో పోసిన నీరు అమృతంతో సమానం అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాని మీరు మర్చిపోయి కూడా ఇనుము లేదా స్టీలు పాత్రలతో అభిషేకం చేయకండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. ఆ దైవ అనుగ్రహం కలగదు. మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కరిగిపోవడానికి మీరు చేసే ఇటువంటి చిన్న చిన్న తప్పులే కారణం అవుతాయి. ఓ పుణ్యశీలులారా, ఈ అభిషేక సమయంలో పాటించాల్సిన మరొక రహస్యం ఉంది. అదేమిటంటే, అభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని మీ అరచేత్తో బలంగా రుద్దకూడదు. ఆ మహాదేవుడు అత్యంత సున్నితమైన మనస్సు కలవాడు. అభిషేకం అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ. నీటిని లేదా పాలను అత్యంత నెమ్మదిగా ధారగా పోయాలి. ఆ సమయంలో మీ మనసులో ఓం నమః శివాయ అనే మంత్రం నిరంతరం ప్రతిధ్వనించాలి. కాని చాలామంది తొందరగా అభిషేకం పూర్తి చేయాలని ఏదో మొక్కుబడిగా చేస్తూ ఉంటారు. దీనివల్ల మీరు ఆ దైవ అనుబంధాన్ని కోల్పోతారు. భక్తి లేని పూజ, క్రమశిక్షణ లేని అభిషేకం ఎప్పుడూ ఫలితాన్ని ఇవ్వవు. మీరు గమనించారో లేదో, చాలామంది శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఆ తీర్థాన్ని ఇతరులకు ఇస్తూ ఉంటారు. కాని శివలింగం పైనుండి జారిన ఆ తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఒక నియమం ఉంది. దాన్ని చండీశ్వరుని భాగం అని అంటారు. దాన్ని దాటి వెళ్లకూడదు. ముఖ్యంగా శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ అభిషేక జలాలు వెళ్లే దారిని అంటే సోమ సూత్రాన్ని ఎప్పుడూ దాటకూడదు. అలా దాటితే మీ పుణ్యం మొత్తం పోతుంది. ఇది మన పెద్దలు ఎంతో కాలంగా చెబుతున్నమాట. కాని నేటి కాలంలో చాలామంది దీన్ని పట్టించుకోవడం లేదు. దీనివల్ల వంశాభివృద్ధి ఆగిపోతుంది. సంతాన సమస్యలు తలెత్తుతాయి. ఆత్మ బంధువులారా, మనం చేసే ఈ ఉపవాస దీక్షలో 3వ అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసా? అది మనం ధరించే దుస్తులు. శివరాత్రి రోజున చాలామంది నలుపు రంగు దుస్తులు ధరిస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం శుభ కార్యాలలో, పవిత్రమైన పూజలలో నలుపు రంగును పూర్తిగా విసర్జించాలి. నలుపు అనేది అశాంతికి, నెగటివ్ ఎనర్జీకి గుర్తు. పరమశివుడు తెల్లని రంగులో, అంటే కర్పూర గౌరం అని పలవబడే పవిత్రమైన వర్ణంలో ఉంటారు. అటువంటి దైవాన్ని పూజించేటప్పుడు మీరు తెలుపు, పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. నలుపు రంగు బట్టలు వేసుకుని పూజ చేస్తే ఆ ఫలితం మీకు అందదు సదా కదా. మీలో ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం ఉండాలి. ప్రతి అడుగులోనూ ఆ దైవ చింతన ఉండాలి. మనం అనుకుంటాం, ఒక రోజంతా నిద్రపోకుండా ఉంటే సరిపోతుంది కదా అని. కాని ఆ నిద్రపోని సమయంలో మీరు ఏం చేస్తున్నారు అన్నదే ముఖ్యం. టీవీలు చూడటం, ఫోన్లలో ముచ్చట్లు చెప్పుకోవడం లేదా కాలక్షేపం కోసం ఆటలు ఆడటం వంటివి చేస్తే అది జాగరణ అనిపించుకోదు. అది కేవలం మీ శరీరాన్ని కష్టపెట్టడం మాత్రమే అవుతుంది. నిజమైన జాగరణ అంటే ఆ శివుని నామంతో మీ మనసు మేల్కొనాలి. అప్పుడే మీలోని అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానోదయం కలుగుతుంది. మీరు గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, శివలింగంపై కుంకుమను కూడా వాడకూడదు. పసుపులాగే కుంకుమ కూడా పార్వతీదేవికి సంబంధించింది. శివునికి చల్లదనం అంటే ఇష్టం. అందుకే ఆయన తలపైన గంగను, చంద్రుడిని ధరించారు. ఆయనకు విభూతిని, గంధాన్ని మాత్రమే పూయాలి. ఈ చిన్న చిన్న మార్పులు మీ పూజలో చేసుకుంటే ఆ మహాదేవుడు సంతోషించి మీపై కరుణా కిరణాలను కురిపిస్తాడు. మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ మంచులా కరిగిపోతాయి. ఈ ఫిబ్రవరి 15వ తేదీన మీరు చేసే ఈ పవిత్రమైన ప్రయత్నం మీకు సకల శుభాలను చేకూర్చాలని ఆకాంక్షిద్దాం. ఓ భక్తులారా, ఇప్పటివరకు మనం అభిషేకం మరియు పూజా ద్రవ్యాల గురించి తెలుసుకున్నాం. కాని అసలైన పరీక్ష ఇంకా ఉంది. శివరాత్రి రాత్రి సమయంలో మనం చేసే జాగరణలో, ఆ నిశీధి కాలంలో ఆ పరమశివుడు భూమిపైకి వచ్చే సమయాన మనం చేయకూడని 4వ తప్పు ఒకటి ఉంది.
ఆ తప్పు చేస్తే మీ పితృ దేవతలు కూడా ఆగ్రహిస్తారు. ఆ రహస్యం ఏమిటో, ఆ భయంకరమైన తప్పు ఏమిటో మనం తదుపరి భాగంలో వివరంగా చర్చించుకుందాం. ఎందుకంటే ఆ తప్పు మీ కుటుంబ భవిష్యత్తునే మార్చేస్తుంది. ఆ మహాదేవుని దయ మన అందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం. ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించిన ఆ మహోజ్వల ఘడియలనే మనం లింగోద్భవ కాలం అని పిలుచుకుంటాం. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆ సదాశివుడు ఒక అనంతమైన అగ్ని స్తంభంలా వెలిసిన ఆ సమయం అత్యంత శక్తివంతమైనది. ఆ సమయంలో మనం చేసే 4వ అతి పెద్ద తప్పు ఏమిటంటే సరిగ్గా ఆ పవిత్ర ఘడియల్లో నిద్రకు లోను కావడం లేదా సోమరితనంతో ఉండటం. చాలామంది రాత్రంతా మేల్కొన్నాం కదా అని సరిగ్గా ఆ లింగోద్భవ సమయంలో అలసిపోయి నిద్రపోతుంటారు. కాని భక్తులారా, ఆ సమయంలోనే ప్రకృతిలో ఒక అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది. ఆ సమయంలో మీరు నిద్రపోతే ఆ ఏడాది పొడవునా మీకు దక్కాల్సిన దైవశక్తిని, అదృష్టాన్ని మీరు కోల్పోతారు. మీరు గమనించాల్సిన మరో లోతైన విషయం ఉంది. అదే పితృ దేవతల ఆశీస్సులు. శివరాత్రి పర్వదినం కేవలం మన కోసం మాత్రమే కాదు, మన వంశవృక్షానికి మూలమైన మన పితృ దేవతల పుణ్య గతికి కూడా ఎంతో కీలకం. ఆ పవిత్రమైన రాత్రి వేళ మన పితృ దేవతలు ఆకాశం నుండి మనల్ని గమనిస్తూ ఉంటారు. తమ వంశీయులు ఎంత నిష్ఠగా ఆ పరమేశ్వరుని పూజిస్తున్నారో, ఆ ధర్మ మార్గంలో ఎంతటి పట్టుదలతో ఉన్నారో అని వారు చూస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఆ పవిత్ర సమయంలో క్రమశిక్షణ తప్పి ప్రాపంచిక సుఖాల కోసం ఆశపడితే మీ పితృ దేవతలు ఎంతో ఆవేదన చెందుతారు. వారి ఆవేదన మీ కుటుంబంపై ప్రభావం చూపుతుంది. ఆత్మ బంధువులారా, ఆ రాత్రివేళ మీరు చేసే నిశ్శబ్ద ప్రార్థన మీ పితృ దేవతలకు ముక్తిని ప్రసాదిస్తుంది. వారు ముక్తి పొందితే వారి ఆశీస్సులు మీపై కురిసి మీ ఇంట్లో సంతాన వృద్ధి, ఐశ్వర్య వృద్ధి కలుగుతాయి. కాని మనం ఆ రాత్రిని ఒక వినోద కాలక్షేపంగా మార్చుకుంటే, అంటే పిచ్చాపాటి మాటలు చెప్పుకుంటూ ఇతరులను హేళన చేస్తూ గడిపితే ఆ దేవదేవుడు మనల్ని చూసి నవ్వుకుంటాడు. మీరు చేసే ఆ పొరపాటు వల్ల మీ పూర్వీకుల నుండి మీకు అందాల్సిన ఆ దివ్య రక్షణ కవచం బలహీనపడిపోతుంది. అందుకే ఆ రాత్రి ప్రతిక్షణం ఆ పరమేశ్వరుని నామంతో, పవిత్రమైన ఆలోచనలతో నిండి ఉండాలి. ఇక ఈ ఫిబ్రవరి 15 నాడు మనం చేసే మరో ప్రమాదకరమైన తప్పు శారీరక కలయిక లేదా మోహానికి లోను కావడం. శివరాత్రి అనేది అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సాధన చేసే సమయం. ఆ రోజు మన శరీరంలోని ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరైతే ఆ పవిత్రమైన రాత్రి వేళ కామ వికారాలకు లోనవుతారో వారికి శివద్రోహం చుట్టుకుంటుంది అని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం పాపం మాత్రమే కాదు, మీ శరీరంలోని శక్తిని తగ్గించి మీ బుద్ధిని మందగింపజేస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో దారిద్ర్యం నెలకొంటుంది. లక్ష్మీదేవి అటువంటి అపవిత్రమైన ప్రదేశాలలో నివసించడానికి అస్సలు ఇష్టపడదు. ఈ నియమం కేవలం ఒక్కరోజుకు సంబంధించింది కాదు భక్తులారా. ఆ రోజు మీరు చూపే ఆ నిగ్రహం మీ జీవితాంతం ఒక క్రమశిక్షణను నేర్పుతుంది. మీరు ఆ రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసి చివరకు ఇటువంటి తప్పులు చేస్తే మీ కష్టం అంతా వృధా అయిపోతుంది. అందుకే మీ మనసును, మీ ఇంద్రియాలను ఆ ఒక్క రాత్రి ఆ భోళాశంకరుని పాదాల చెంత ఉంచండి. ఆయనే మనకు సర్వస్వం అని భావించండి. ఆ శంభుని కరుణ ఉంటే చాలు. ఈ లోకంలో మనకు దక్కనిది ఏది ఉండదు. ఈ ఫిబ్రవరి 15వ తేదీ మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది కావాలి. మరొక విషయం ఏమిటంటే, చాలామంది శివరాత్రి ఉపవాస దీక్షను ముగించే క్రమంలో చేసే తప్పులు. తెల్లవారుజామున దీక్ష విరమించేటప్పుడు అంటే పారణ చేసే సమయంలో నియమాలు పాటించరు. స్నానం చేయకుండానే ఆహారం తీసుకోవడం, లేదా పూజ పూర్తి కాకుండానే ఏదో ఒకటి తినేయడం మహాదోషం. ఆ రాత్రంతా పవిత్రంగా ఉండి చివర్లో తొందరపడి ఇలాంటి పొరపాట్లు చేస్తే ఆ పరమేశ్వరుడు ఆగ్రహిస్తాడు. పారణ సమయంలో కూడా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా ఆ దైవానికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే మీరు స్వీకరించాలి.
అప్పుడే ఆ ఉపవాస ఫలం మీకు దక్కుతుంది. దైవ సంబంధికులారా, మనం అనుకుంటాం ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కదా అని. కాని సముద్రంలో పడవ ప్రయాణం చేసేటప్పుడు ఆ పడవకు ఉండే ఒక చిన్న రంధ్రం చాలు కదా ఆ పడవను ముంచేయడానికి. అలాగే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం చేసే ఇటువంటి చిన్న చిన్న తప్పులే మన పుణ్యాన్ని హరించివేస్తాయి. ఆర్థికంగా మనం వెనుకబడిపోవడానికి, మన పనుల్లో ఆటంకాలు రావడానికి మనకు తెలియకుండా మనం చేసే ఈ అపచారాలే కారణం. అందుకే ఈ ఏడాది మహాశివరాత్రిని అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా జరుపుకోవాలని నేను మీకు పదే పదే గుర్తు చేస్తున్నాను. ఆ పరమశివుడు లైకారుడు మాత్రమే కాదు, ఆయన కరుణాసముద్రుడు కూడా. మనం చేసిన తప్పులను క్షమించి మనల్ని సరైన మార్గంలో నడిపించే తండ్రి ఆయన. కాని మనం ఆయన్ని ఆరాధించే విధానంలో ఆ గౌరవం, ఆ భయం, ఆ భక్తి ప్రదర్శించాలి. ఆ ఫిబ్రవరి 15 నాడు ఆకాశంలో నక్షత్రాలు ఎంత వెలుగుతాయో మీ మనసులో ఆ పరమశివుని నామం అంతలా వెలిగిపోవాలి. అప్పుడే మీ ఇల్లు ఒక పవిత్ర దేవాలయంగా మారుతుంది. మీ కష్టాలు అన్నీ తొలగిపోయి ఆ పరమాత్మ అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలను పొందుతారు. ఓ భక్తులారా, ఇప్పుడు మనం 4 ముఖ్యమైన తప్పుల గురించి తెలుసుకున్నాం. కాని 5వ తప్పు, అది అన్నిటికంటే అత్యంత కీలకమైనది. ఆ తప్పు చేస్తే మీరు చేసిన పూజ అంతా వ్యర్థం అవడమే కాకుండా ఆ పరమేశ్వరుని శాపానికి గురికావాల్సి వస్తుంది. ఆ తప్పు ఏమిటి? ఆ శివపూజలో మనం వాడే ఆ ఒక్క వస్తువు మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అన్న విషయాలను మనం తదుపరి భాగంలో చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. ఎందుకంటే ఆ ఒక్క విషయాన్ని సరిదిద్దుకుంటేనే మీ శివరాత్రి వ్రతం సంపూర్ణం అవుతుంది. ఆ మహాదేవుని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ముందుకు సాగుదాం. ఓ పుణ్యమూర్తులారా, మనం ఇప్పటివరకు తెలుసుకున్న ఆ 4 పొరపాట్లు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5వ తప్పు మన ఆధ్యాత్మిక జీవితాన్ని అత్యంత ప్రమాదకరమైన మలుపు తిప్పుతుంది. ఆ మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తులు అత్యంత భక్తితో చేసే ఒక పని ఆ సదాశివునికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అదేమిటంటే శివలింగంపై తులసి దళాలను సమర్పించడం. సాధారణంగా ఏ దైవానికైనా తులసి అంటే ఎంతో ఇష్టమని మనం భావిస్తాం. కాని ఆ త్రినేత్రుడి విషయంలో మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. పురాణగాథల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన బృంద అంటే తులసి అని మనకు తెలుసు. ఆ రాక్షసుడి సంహారం సమయంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల పరమశివుడు తన పూజకు తులసి దళాలు పనికిరావు అని నిర్ణయించారు. ఆత్మ బంధువులారా, ఈ రహస్యం తెలియక చాలామంది అన్ని పూజల్లోలాగే శివుడికి కూడా తులసిని సమర్పిస్తుంటారు. కాని అలా చేయడం వల్ల మీరు ఆ దైవానికి మేలు చేయడం లేదు సదా కదా, ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు. ఒకవేళ మీరు ఈ ఫిబ్రవరి 15 నాడు తెలియక తులసి దళాలను శివలింగంపై ఉంచితే ఆ క్షణం నుండి మీ ఇంట్లో అశాంతి మొదలవుతుంది. మీరు ఎంత కష్టపడినా మీ చేతిలో పైసా కూడా మిగలదు. ఆర్థికంగా మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మహాదేవుడు వైరాగ్యానికి నిలయం. తులసి దళం అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ సంబంధికులారా, ఈ ఆధ్యాత్మిక రహస్యాలను, మన ధర్మంలోని విశేషాలను మీ ముందుకు తీసుకురావడం వెనుక ఎంతో కృషి ఉంది. మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఈ పవిత్రమైన సమాచారాన్ని 10 మందికి చేరవేసే మా ఈ ధర్మ యజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించండి. మీ ఇచ్చే ఆ చిన్న సహాయం ఈ ధర్మ ప్రచారానికి ఎంతో ఓతాన్ని ఇస్తుంది. ఆ మహాదేవుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మనం ఈ కథనాన్ని కొనసాగిద్దాం. కేవలం తులసి మాత్రమే కాదు భక్తులారా, శివపూజలో మనం వాడే మరికొన్ని వస్తువుల విషయంలో కూడా ఎంతో నియమం పాటించాలి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది కొబ్బరికాయను కొట్టి
ఆ నీటిని నేరుగా శివలింగంపై పోస్తుంటారు. కాని శాస్త్రం ప్రకారం కొబ్బరి నీరు శివుడికి ప్రీతికరమైనదే అయినా అది నేరుగా శివలింగంపై పడకూడదు. దానికంటూ ఒక పద్ధతి ఉంది. పాత్రలో పోసి ఆ తర్వాత ఆ నీటిని ధారగా పోయాలి. అంతేకాకుండా కొబ్బరి నీటితో అభిషేకం చేసిన తర్వాత దాన్ని తీర్థంగా తీసుకోకూడదు అని కూడా కొందరు పండితులు చెబుతుంటారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలలో మనకు అవగాహన లేకపోవడం వల్ల మన పూజ ఫలితం తారుమారు అవుతుంది. ఓ పుణ్యశీలులారా, ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు చేసే పూజలో గంధం విషయంలో కూడా ఒక పవిత్రత ఉండాలి. శివుడికి పూసే గంధం ఎప్పుడూ తాజాది అయి ఉండాలి. ఎప్పుడో కలిపి ఉంచిన గంధాన్ని లేదా రసాయనాలతో కూడిన గంధాన్ని ఆ దైవానికి సమర్పించకండి. ఆయనకు చల్లని గంధం అంటే ఎంతో ఇష్టం. ఆ గంధం మీ మనసులోని తాపాన్ని ఎలా హరిస్తుందో ఆ దైవంపై దాన్ని పూసినప్పుడు ఆయన మీ జీవితంలోని అశాంతిని దూరం చేస్తారు. మీరు అపవిత్రమైన వస్తువులతో పూజ చేస్తే మీ ఆలోచనలు కూడా అపవిత్రం అవుతాయి. దానివల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివరాత్రి రోజు చేసే ప్రదక్షిణలు. శివాలయంలో చేసే ప్రదక్షిణ మిగతా ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. చండీశ్వరుని స్థానం వరకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి ప్రదక్షిణ పూర్తి చేయాలి. అంటే చండీశ్వరుడిని దాటి వెళ్లకూడదు. దీన్నే సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. కాని చాలామంది తెలియక పూర్తి రౌండు తిరుగుతుంటారు. ఇలా చేయడం వల్ల శివశక్తిని అవమానించినట్లు అవుతుంది. ఈ తప్పు మీ జీవితంలో అపజయాలను తీసుకువస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే ఈ ఏడాది శివరాత్రి నాడు మీరు గుడికి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఆత్మ బంధువులారా, ఈ ఉపవాసం, ఈ జాగరణ ఇవన్నీ మన మనసును శుద్ధి చేసే ప్రక్రియలు. కాని మనం బాహ్యమైన ఆడంబరాలకు ఇచ్చే ప్రాధాన్యత అంతర్గత శుద్ధికి ఇవ్వడం లేదు. శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు, ఆయన భావప్రియుడు కూడా. మీ మనసులో నిష్కల్మషమైన భక్తి ఉంటే మీరు ఒక్క చుక్క నీటిని సమర్పించినా ఆయన సంతృప్తి చెందుతారు. కాని లోపల కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకుని బయట గొప్ప గొప్ప అభిషేకాలు చేస్తే ఆ భోళాశంకరుడు మెచ్చడు. ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు చేసే ఈ చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే మీ ఇల్లు సుఖశాంతులతో విరాజిల్లుతుంది. మన పురాణాలలో ఒక మాట ఉంది, శివయ్య కనువిప్పితే లోకం కాలిపోతుంది, ఆయన కరుణిస్తే కోరిన వరాలు లభిస్తాయి అని. ఆ కరుణను పొందే మార్గంలో మనకు ఎదురయ్యే ఇటువంటి ఆటంకాలను మనం తొలగించుకోవాలి. శాస్త్రం చెప్పిన నియమాలను పాటించడం అంటే ఆ దైవానికి గౌరవం ఇవ్వడమే. మీరు మీ పెద్దలను ఎలా గౌరవిస్తారో ఆ సృష్టికర్తను కూడా అలాగే గౌరవించాలి. మీరు ఇచ్చే గౌరవమే మీకు ఆశీర్వాదంగా మారి మీ కష్టాలను తొలగిస్తుంది. ఆర్థికంగా మీరు ఎదుగుతున్నారంటే అది ఆ పరమేశ్వరుని కృప అని మర్చిపోకండి. ఆ కృప మీకు అందాలంటే ఈ తప్పులకు దూరంగా ఉండండి. ఓ భక్తులారా, ఇప్పటివరకు మనం 5 భయంకరమైన తప్పుల గురించి వివరంగా తెలుసుకున్నాం. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ఈ శివరాత్రి నాడు మనం చేయాల్సిన అత్యంత శక్తివంతమైన పని ఒకటి ఉంది. ఆ పని చేస్తే మీ 7 జన్మల పాపాలు క్షణంలో మాయమైపోతాయి. అంతేకాకుండా ఆ రాత్రి 12 గంటల సమయంలో మీరు చదవాల్సిన ఆ ఒక్క మంత్రం ఏమిటి, ఆ మంత్రం మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది అన్న విషయాలను మనం తదుపరి భాగంలో అత్యంత రహస్యంగా తెలుసుకుందాం. ఆ జ్ఞానం మీ సొంతం కావాలంటే సిద్ధంగా ఉండండి. ఆ పరమశివుడు వెలసిన ఆ లింగోద్భవ కాలంలో, అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో మన నోటి నుండి వచ్చే ప్రతి అక్షరం ఒక శక్తివంతమైన మంత్రంగా మారుతుంది. ఆ సమయంలో మీరు పఠించాల్సిన ఆ రహస్య మంత్రం మరేదో కాదు, సకల వేదాల సారమైన సర్వ పాపహరమైన ఆ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ. ఈ 5 అక్షరాలలోనే అనంతమైన ఈ సృష్టి దాగి ఉంది. నమః శివాయ అనే మంత్రం కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది మీ శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసే ఒక దివ్యోషధం.
ఆ నిశీధి కాలంలో మీరు మనసును లగ్నం చేసి ఈ మంత్రాన్ని జపిస్తే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నశించి ఒక దివ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఓ ఆత్మబంధువులారా, ఈ మంత్ర జపం చేసేటప్పుడు ఒక చిన్న రహస్యాన్ని పాటించాలి. మీరు జపించే ప్రతి నామం మీ హృదయ లోతుల్లో నుండి రావాలి. ఆ అక్షరం మీ నాభి నుండి ఉద్భవించి మీ శిరస్సు వరకు ఒక తరంగంలా ప్రవహించాలి. ఈ ఫిబ్రవరి 15 నాడు వచ్చే ఆ మహాపర్వదినాన మీరు 12 గంటల నుండి 1 గంట వరకు చేసే ఈ మంత్ర ధ్యానం 1000 ఏళ్ల తపస్సుతో సమానం అని మన యోగులు చెబుతారు. ఈ సమయంలో మీరు పొందే ఆ శక్తి మీ జీవితంలోని కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను సమూలంగా నాశనం చేస్తుంది. ఆ పరమశివుడు స్వయంగా మీ విన్నపాన్ని ఆలకించే అద్భుత ఘడియలు ఇవే. ఆత్మ బంధువులారా, ఈ మంత్రంతో పాటు ఆ రాత్రి మీరు చేయాల్సిన అత్యంత విశేషమైన పని ఒకటి ఉంది. అదేమిటంటే దీపారాధన. సాధారణంగా మనం ప్రతిరోజు దీపాలు వెలిగిస్తాం. కానీ శివరాత్రి నాడు వెలిగించే దీపానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రాత్రి మీరు ఒక మట్టి ప్రమదలో ఆవు నెయ్యిని వేసి 365 వత్తులను కలిపి ఒకే వత్తిగా చేసి వెలిగించాలి. ఈ 365 వత్తులు ఏడాదిలోని ప్రతిరోజుకు ఒక గుర్తు. అంటే మీరు ఏడాది పొడవునా చేయలేకపోయిన దీపారాధన పుణ్యం ఆ ఒక్క రాత్రి మీరు వెలిగించే ఈ మహోజ్వల దీపంతో లభిస్తుంది. ఈ దీపం వెలుగులో ఆ పరమశివుడు మీ ఇంట్లోని చీకట్లను తొలగిస్తాడు. మహాశివరాత్రి నాడు ఆవు నెయ్యితో వెలిగించే ఈ దీపం మీ వంశాన్నే ఉద్ధరిస్తుంది. మీ పితృదేవతలు ఆ జ్యోతిని చూసి పరమానంద భరితులవుతారు. ఎక్కడైతే భక్తితో దీపం వెలుగుతుందో అక్కడ అపమృత్యు భయం ఉండదు. ఎక్కడైతే శివనామం ప్రతిధ్వనిస్తుందో అక్కడ దారిద్ర్యం అడుగుపెట్టదు. అందుకే భక్తులారా, ఆ పవిత్రమైన రాత్రి వేళ సోమరితనానికి తావు ఇవ్వకుండా ఈ దీపారాధన నియమాన్ని పాటించండి. మీరు వెలిగించే ఆ ఒక్క జ్యోతి మీ భవిష్యత్తుకు మార్గదర్శి అవుతుంది. మీ ఇంట్లో ఉన్న గ్రహ దోషాలను, వాస్తు దోషాలను కూడా ఆ జ్యోతి ప్రకాశం తొలగిస్తుంది. ఓ పుణ్యశీలులారా, ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. కాని ఈ శివరాత్రి రోజున మనం చేసే దాన ధర్మాలకు కూడా ఒక విశిష్టత ఉంది. ఆ రోజున ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం లేదా వస్త్ర దానం చేయడం వల్ల కలిగే పుణ్యం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆ మహాదేవుడు ఏ రూపంలో మన దగ్గరకు వస్తాడో ఎవరూ చెప్పలేరు. అందుకే ఆ రోజున మీ ఇంటికి వచ్చే ఎవరినీ ఖాళీ చేతులతో పంపకండి. ఆ పరమశివుడు భక్తుల పరీక్ష కోసం ఎన్నో వేషాలు ధరిస్తాడు. మీరు చేసే ఆ చిన్న సాయం మీకు కొండంత అండగా మారుతుంది. ఆ కృప వల్లే మీ సంపద వృద్ధి చెందుతుంది. మీరు గమనించారో లేదో, చాలామంది శివరాత్రి పూజను కేవలం ఆలయాలలోనే చేయాలి అనుకుంటారు. కాని మీ ఇల్లే ఒక కైలాసం కావాలి అంటే మీ ఇంట్లో కూడా ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని అభిషేకం చేయవచ్చు. అయితే పైన చెప్పిన ఆ 5 తప్పులు మాత్రం చేయకుండా జాగ్రత్త పడాలి. మీ ఇంట్లో మట్టితో చేసిన శివలింగాన్ని పూజించడం అత్యంత శ్రేష్టం. పూజ పూర్తయిన తర్వాత ఆ మట్టి లింగాన్ని పవిత్రమైన నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి మొత్తం వెళ్లిపోయి కొత్త ఉత్సాహం, కొత్త శక్తి ప్రవేశిస్తాయి. మీ వ్యాపారాల్లో లాభాలు రావాలన్నా, మీ ఉద్యోగంలో ప్రమోషన్లు కలగాలన్నా ఈ నియమం అద్భుతంగా పనిచేస్తుంది. దైవ సంబంధికులారా, ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు పాటించే ఈ నియమాలు మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పుతాయి. మనం అనుకుంటాం దేవుడు మనల్ని చూస్తున్నాడా అని. కాని ఆ సృష్టికర్త ప్రతి అణువులోనూ ఉన్నాడు. మనం చేసే చిన్న మంచి పనిని ఆయన 1000 రెట్లుగా మనకు తిరిగి ఇస్తాడు. అలాగే మనం చేసే చిన్న పొరపాటుకు కూడా ఫలితం ఉంటుంది. అందుకే ఈ శివరాత్రిని అత్యంత పవిత్రంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలి. మీ మనసును నిశ్చలంగా ఉంచుకుని ఆ గంగాధరుని ధ్యానించండి. ఆయనే మనల్ని ఈ సంసార సాగరం నుండి తరింపజేసే నావ. ఆ నావలో ప్రయాణం చేయాలంటే ఈ నియమాలే మనకు దిక్సూచి.
ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఇప్పటివరకు 5 భాగాలు పూర్తి చేసుకున్నాము. ఇంకా 3 భాగాలు మిగిలి ఉన్నాయి. ఆ తదుపరి భాగంలో మనం శివరాత్రి రోజున స్త్రీలు పాటించాల్సిన ప్రత్యేక నియమాలు ఏమిటి, అలాగే గృహస్థులు, బ్రహ్మచారులు ఏ విధంగా ఆ పూజలో పాల్గొనాలి అన్న విషయాలను చాలా లోతుగా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఫలితం ఉంటుంది. ఆ విశేషాలన్నీ మీకు తెలియజేస్తాను. ఈ జ్ఞాన ప్రవాహం మీ హృదయాలను తాకి మిమ్మల్ని ఆ పరమేశ్వరునికి మరింత దగ్గర చేయాలని ఆశిస్తున్నాను. ఆత్మ బంధువులారా, ఆ భోళాశంకరుడు అడిగేది ఆడంబరాలు కాదు, ఆత్మీయత. మీరు సమర్పించే ఒక నీటి చుక్కలో, మీరు పలికే ఒక శివనామంలో ఆయన పరవశించిపోతాడు. అటువంటి దైవాన్ని మనం ఎంతో గౌరవంతో, భక్తితో పూజించాలి. ఈ ఫిబ్రవరి 15వ తేదీన మీరు చేసే ఈ నిష్ఠాపూర్వకమైన పూజ మీ కుటుంబానికి రక్షగా నిలవాలి. ఆ పరమాత్మ దయ వల్ల మీ ఇల్లంతా సిరి సంపదలతో తులతుగాలి. ఈ శివరాత్రి మీ జీవితంలో ఒక మరువలేని అనుభూతిని అందించాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఓ ఆత్మ బంధువులారా, ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం ఇప్పటికే ఎన్నో నిగూఢమైన విషయాలను చర్చించుకున్నాం. శివతత్వం అనేది అనంతం. దాన్ని అర్థం చేసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి 15వ తేదీన జరిగే ఆ మహాశివరాత్రి పర్వదినాన మన ఇంట్లోని ఆడవారు, అలాగే గృహస్థులు పాటించాల్సిన కొన్ని ప్రత్యేక నియమాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక ఇంట్లో స్త్రీ పవిత్రంగా ఉంటే ఆ ఇల్లంతా ఒక దేవాలయంలా మారుతుంది. ఆ తల్లి చేసే ప్రార్థన ఆ పరమశివుడిని ఇట్టే కరిగిస్తుంది. అందుకే ఈ నియమాలను ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా గమనించాలి. ముఖ్యంగా మన ఇంట్లోని స్త్రీలు ఆ రోజున పరమశివునితో పాటు గౌరీదేవిని కూడా సమానంగా పూజించాలి. శివుడు శక్తి లేనిదే ఏ పని చేయలేడు. అలాగే శక్తి శివుడు లేనిదే మనుగడ సాగించలేదు. అందుకే ఆ రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవాన్ని మనసులో స్మరించుకుంటూ ఆ దైవ దంపతులకు పసుపు, కుంకుమలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. మీ ఇంట్లో ఉన్న కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు లభిస్తాయి. ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు చేసే ఈ చిన్న గౌరీ పూజ మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. భక్తులారా, గృహస్థులుగా ఉన్నవారు ఈ శివరాత్రి రోజున మరికొన్ని బాధ్యతలను నెరవేర్చాలి. మీరు కేవలం మీకోసం మాత్రమే కాకుండా మీ సంతానం కోసం, మీ వంశాభివృద్ధి కోసం ఆ త్రిశూలధారిని వేడుకోవాలి. ఆ రోజున మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా శివ నామస్మరణను అలవాటు చేయండి. మీరు చేసే ఆ పూజను వారు చూస్తూ ఉంటే వారిలో పవిత్రమైన ఆలోచనలు మొలకెత్తుతాయి. దీనివల్ల వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. గృహస్థులు ఆ రోజున మర్చిపోయి కూడా ఇతరులతో వాదనలకు దిగకూడదు. ముఖ్యంగా డబ్బు విషయంలో లేదా ఆస్తుల విషయంలో గొడవలు పెట్టుకుంటే ఆ రోజు మీరు చేసే ఉపవాసం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ఆత్మ బంధువులారా, ఈ ఫిబ్రవరి 15వ తేదీన ప్రకృతిలో ఒక వింతైన మార్పు చోటు చేసుకుంటుంది. భూమి యొక్క అయస్కాంత శక్తి ఆ రోజున మానవుని వెన్నెముక గుండా ప్రవహించే ప్రాణశక్తిని పైకి ఉద్ధరిస్తుంది. అందుకే ఆ రోజున మనం వెన్ను నిటారుగా ఉంచి ధ్యాన ముద్రలో కూర్చోవాలి. చాలా మంది ఉపవాసం ఉన్నాం కదా అని అలసటగా పడుకుంటారు. కాని అలా పడుకోవడం వల్ల ఆ ఉత్కృష్టమైన శక్తిని మీరు పొందలేరు. గృహస్థులు కనీసం ఆ రాత్రిపూట అయినా నేలమీద చాప వేసుకుని కూర్చోవడానికి ప్రయత్నించండి. ఆ స్థితిలో మీరు చేసే ఓంకారనాదం మీ శరీరంలోని ప్రతి కణాన్ని శుద్ధి చేస్తుంది. దైవ సంబంధికులారా, మనం పూజ చేసేటప్పుడు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది ఏమిటంటే శివలింగానికి చేసే అభిషేకంలో వాడే పాలు పచ్చి పాలు మాత్రమే అయి ఉండాలి. చాలామంది పాలను కాగబెట్టి ఆ తర్వాత అభిషేకం చేస్తారు. కాని శాస్త్రం ప్రకారం వేడి చేసిన పాలు శివుడికి సమర్పించకూడదు. ఆవు నుండి తీసిన పచ్చి పాలను నేరుగా ఆ మహాదేవుడికి సమర్పించాలి.
ఆ పాలు మీ మనసులోని అశాంతిని హరించి మీకు ప్రశాంతతను ప్రసాదిస్తాయి. దీనివల్ల మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఎక్కడైతే పవిత్రమైన ఆవు పాలతో శివలింగానికి అభిషేకం జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు చేసే పూజలో ధూపం వేయడం మర్చిపోకండి. సాంబ్రాణి లేదా గుగ్గలం ధూపం వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అంటే నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోతుంది. ఆ పవిత్రమైన సువాసన ఆ పరమశివుడికి ఎంతో ఇష్టం. ఆ ధూపం వేసే సమయంలో మీరు మీ కష్టాలను ఆ దైవానికి చెప్పుకోండి. ఆ పొగ ఎలా ఆకాశంలోకి వెళ్తుందో అలాగే మీ కష్టాలు కూడా ఆ దైవ పాదాల చెంతకు చేరి నివృత్తి అవుతాయి. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, ఇది ఒక శాస్త్రీయమైన సత్యం. ధూపం వల్ల మన మనసు ఏకాగ్రతను పొందుతుంది. ఓ పుణ్యశీలులారా, ఈ శివరాత్రి రోజున మనం పాటించాల్సిన మరొక నియమం ఏమిటంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవడం. దీన్నే వాక్ తపస్సు అని అంటారు. మనం శరీరంతో చేసే ఉపవాసం కంటే వాక్కుతో చేసే ఈ తపస్సు ఎంతో గొప్పది. ఆ రోజంతా మీరు మౌనంగా ఉండగలిగితే అది మీకు అనంతమైన శక్తిని ఇస్తుంది. ఒకవేళ మౌనంగా ఉండటం సాధ్యం కాకపోతే కేవలం శివ నామస్మరణ మాత్రమే చేయండి. ఇతర విషయాల గురించి చర్చించకండి. ఈ ఫిబ్రవరి 15వ తేదీన మీరు పాటించే ఈ వాక్ నియమం మీలో ఒక దివ్యమైన ఆకర్షణను, తేజస్సును పెంచుతుంది. మీరు గమనించాల్సిన మరొక రహస్యం ఉంది. శివరాత్రి రోజున చాలామంది దానాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ దానం చేసేటప్పుడు మీలో అహంకారం ఉండకూడదు. నేను ఇస్తున్నాను అనే భావన కంటే ఆ మహాదేవుడే నా ద్వారా ఇప్పిస్తున్నాడు అనే కృతజ్ఞత భావం ఉండాలి. అప్పుడే ఆ దానానికి పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. మీరు చేసే ఆ చిన్న సాయం మీకు తెలియకుండానే మీ జీవితంలో వచ్చే పెద్ద విపత్తులను తప్పిస్తుంది. ఆర్థికంగా మీరు ఎదగాలి అంటే మీరు ఇచ్చే గుణం కలిగి ఉండాలి. ఈ శివరాత్రి అందుకు ఒక గొప్ప వేదిక కావాలి. ఆత్మ బంధువులారా, మనం ఇప్పటివరకు 6 భాగాలను పూర్తి చేసుకున్నాము. ఇంకా 2 భాగాలు మిగిలి ఉన్నాయి. ఈ తర్వాతి భాగంలో మనం శివరాత్రి రోజున మనం పఠించాల్సిన ఆ ఒక్క అద్భుతమైన స్తోత్రం ఏమిటి, అది మన తలరాతను ఎలా మారుస్తుంది, అలాగే ఆ రాత్రి సమయంలో మనం పొందే ఆ దివ్యమైన దర్శనం వల్ల కలిగే లాభాలు ఏమిటి అన్నది వివరంగా తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మీ జీవితానికి ఒక మార్గదర్శిగా మారబోతోంది. ఆ పరమశివుని కరుణ మనందరిపై సదా ఉండాలని ప్రార్థిద్దాం. శంభో శంకర, హర హర మహాదేవ. ఆ నామస్మరణలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదు. ఈ ఫిబ్రవరి 15వ తేదీ మీ జీవితంలో ఒక గొప్ప కాంతిని నింపాలని, మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఆ పరమేశ్వరుడు మీకు తోడుగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఆ దైవ చింతనతోనే ఈ రోజు గడపండి. ఆ శివయ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభిస్తాయని నమ్మండి. ఆ విశ్వాసమే మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. ఓ దైవ స్వరూపులారా, ఆ పరమేశ్వరుని కృప కోసం మనం చేసే ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనం పఠించే స్తోత్రాలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. శబ్దానికి ఉన్న శక్తి మరే దేనికి ఉండదు. మన నోటి నుండి వచ్చే ప్రతి శివనామం ఈ విశ్వంలోని తరంగాలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే ఆ మహాశివరాత్రి రాత్రి వేళ మీరు పఠించాల్సిన ఆ అద్భుతమైన స్తోత్రం శివ తాండవ స్తోత్రం. రావణాసురుడు అంతటివాడు ఆ పరమేశ్వరుడిని మెప్పించడానికి పఠించిన ఈ స్తోత్రం మీలోని భయాన్ని, మీలోని అజ్ఞానాన్ని దహించివేస్తుంది. ఆత్మ బంధువులారా, ఆ రాత్రి నిశీధి సమయంలో మీరు ఈ శివ తాండవ స్తోత్రాన్ని విన్నా లేదా పఠించినా మీ వెన్నెముకలో ఒక అద్భుతమైన ప్రకంపనం మొదలవుతుంది. ఆ శబ్దం మీలోని చక్రాలను ఉత్తేజితం చేసి మీ మనసును ఆ పరమాత్మ వైపు నడిపిస్తుంది. చాలామంది అడుగుతుంటారు, మా తలరాత ఇంతేనా, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని. భక్తులారా, మీ తలరాతను మార్చగల శక్తి కేవలం ఆ కాలకాలాదుడైన
పరమశివుడికి మాత్రమే ఉంది. ఆయనే కాలానికి అధిపతి. ఆయన తలుచుకుంటే మీ కష్టాలన్నీ ఒక్క క్షణంలో మాయమైపోతాయి. ఈ శివరాత్రి రోజున మీరు పఠించాల్సిన మరొక ముఖ్యమైన స్తోత్రం లింగాష్టకం. బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటూ సాగే ఈ 8 శ్లోకాలు మీ జీవితంలోని 8 రకాల కష్టాలను తొలగిస్తాయి. ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు మీ మనసులో ఆ శివలింగ రూపాన్ని నిలుపుకోవాలి. ఆ లింగం నుండి వెలువడే జ్యోతి మీ హృదయంలోని చీకటిని పోగొడుతుందని భావించాలి. ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు చేసే ఈ స్తోత్ర పారాయణం మీ 7 జన్మల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. మీ వంశంలోని పితృ దేవతలకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఓ పుణ్యశీలులారా, ఈ ఆధ్యాత్మిక సాధనలో మనం చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి మన కష్టాల చిట్టా వినిపించడం. ఆ పరమేశ్వరుడికి తెలియదా మీ కష్టాలేమిటో, మీరు పడుతున్న ఇబ్బందులేమిటో ఆయనకు ముందే తెలుసు. ప్రార్థన అంటే అడగడం కాదు. ప్రార్థన అంటే ఆ దైవంతో అనుసంధానం కావడం. మీరు ఆ రాత్రివేళ ఆ పరమశివుని ముందు కూర్చున్నప్పుడు కేవలం కృతజ్ఞతతో ఉండండి. నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు అని ఆయన్ని ధ్యానించండి. మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఆ దేవుడు మీకు అడగకుండానే అన్నిటినీ ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 15 నాడు మనం జరుపుకోబోయే శివరాత్రికి ఒక అద్భుతమైన గ్రహస్థితి ఉంది. ఈ సమయంలో మీ 2 కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రాన్ని మీరు ఉత్తేజితం చేయవచ్చు. ఆ రాత్రివేళ మీ చూపును ఆ చక్రాన్ని కేంద్రీకరించి ఓంకార నాదాన్ని జపించండి. దీనివల్ల మీ మేధస్సు పెరుగుతుంది. మీ ఆలోచనలలో స్పష్టత వస్తుంది. మీరు చేసే వ్యాపారాలలో లేదా మీరు చేసే పనులలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ పరమశివుడు మీకు బుద్ధిని ప్రసాదిస్తాడు. ఆర్థికంగా ఎదగడానికి కావలసిన ఆ దివ్యమైన ఆలోచన ఆ సమయంలోనే మీకు తడుతుంది. భక్తులారా, ఆ రాత్రి సమయంలో మీరు చేసే బిల్వాష్టక పారాయణం కూడా ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఒక్కొక్క బిల్వ పత్రాన్ని శివలింగంపై ఉంచుతూ త్రిదళం త్రిగుణాకారం అని పఠిస్తుంటే ఆ పరమేశ్వరుడు మీ భక్తికి పరవశించిపోతాడు. ఆకుల ద్వారా మీ కోరికలు ఆ దైవానికి చేరుతాయి. కాని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆకులు సమర్పించేటప్పుడు మీ మనసులో ఎటువంటి ద్వేషం ఉండకూడదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే విశాలమైన దృక్పథంతో పూజ చేయాలి. అప్పుడే ఆ పూజకు సంపూర్ణత్వం లభిస్తుంది. దైవ సంబంధికులారా, మనం అనుకుంటాం శివుడు కేవలం శ్మశానంలో ఉంటాడు అని. కాని ఆయన ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఉంటాడు. మీ ఇల్లు కూడా ఒక కైలాసం కావాలి అంటే మీరు మీ ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు పాటించే ఈ నియమాలు కేవలం ఆ ఒక్క రోజుతో ముగిసిపోకూడదు. ఆ క్రమశిక్షణను, ఆ భక్తిని మీ జీవితాంతం కొనసాగించాలి. అప్పుడే మీ జీవితం ఒక యజ్ఞంలా మారుతుంది. మీ చుట్టూ ఉన్నవారికి మీరు ఒక మార్గదర్శిగా నిలుస్తారు. ఈ శివరాత్రి రాత్రి వేళ నిశీధి సమయంలో ప్రకృతిలో కలిగే మార్పులను గమనించండి. ఒక రకమైన నిశ్శబ్దం, ఒక రకమైన ప్రశాంతత మీ చుట్టూ అలుముకుంటుంది. ఆ నిశ్శబ్దంలోనే ఆ పరమేశ్వరుని గొంతు వినిపిస్తుంది. మీరు మీలోని అహంకారాన్ని చంపుకుని ఆ దైవానికి శరణాగతి చెందితే మీకు తెలియని ఒక ఆనందం మీ సొంతం అవుతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కేవలం తాత్కాలికమైన ఆటంకాలు మాత్రమే. ఆ మహాదేవుని దయ ఉంటే ఇవన్నీ సూర్యుడిని చూసిన మంచులా కరిగిపోతాయి. మీరు చేయాల్సిందల్లా ఆ విశ్వాసాన్ని గుండెల్లో నింపుకోవడమే. ఓ ఆత్మ బంధువులారా, మనం ఇప్పటివరకు ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఎన్నో లోతైన రహస్యాలను చర్చించుకున్నాం. మన పూర్వీకులు మనకు అందించిన ఈ అమూల్యమైన జ్ఞానం మన జీవితాలను సంస్కరించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు చేసే ప్రతి అభిషేకం, మీరు వెలిగించే ప్రతి దీపం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపాలి. ఆ పరమశివుడు మీకు సకల శుభాలను చేకూర్చాలని.
మీ మనోభీష్టాలను నెరవేర్చాలని నేను ఆ దేవదేవుని మనసారా వేడుకుంటున్నాను. ఈ జ్ఞాన ప్రవాహం మిమ్మల్ని ఆ కైలాస శిఖరానికి దగ్గర చేయాలి. ఇప్పటివరకు మనం 7 భాగాలను పూర్తి చేసుకున్నాము. ఇక చివరిదైన 8వ భాగం మిగిలి ఉంది. ఆ భాగంలో మనం శివరాత్రి రోజున మనం పొందే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మన జీవితకాలం ఎలా కొనసాగాలి, అలాగే ఈ కథనానికి ముగింపుగా ఆ మహాదేవుడు మనకు ఇచ్చే ఆ దివ్య సందేశం ఏమిటి అన్న విషయాలను తెలుసుకుందాం. ఆ ముగింపు భాగం మీ హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఆ చివరి అడుగులో కూడా మీరు నాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాను. ఆ శంభో శంకరుని కరుణ కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఓ ఆత్మ బంధువులారా, ఆ పుణ్య ఘడియల చివరలో మనం ఒక అద్భుతమైన మార్పును మనలో గమనిస్తాం. రాత్రంతా ఆ పరమశివుని నామస్మరణతో, ఆ పవిత్రమైన ఆలోచనలతో గడిపిన మన మనసు ఉదయించే సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. ఈ ఫిబ్రవరి 15వ తేదీన మీరు పాటించిన ఆ నియమాలు, మీరు అప్రమత్తంగా ఉండి నివారించిన ఆ 5 తప్పులు మీ జీవితంలో ఒక గొప్ప రక్షణ కవచంలా మారుతాయి. ఆ మహాదేవుడు తన భక్తులను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. మీరు చూపిన ఆ నిగ్రహం, ఆ భక్తి ఆయన హృదయాన్ని తాకుతాయి. శివరాత్రి మరుసటి రోజు ఉదయం మనం చేసే పారణం గురించి ఒక విశేషాన్ని మీకు చెప్పాలి. ఉపవాస దీక్షను ముగించేటప్పుడు స్నానం చేసి ఆ పరమేశ్వరుడికి నైవేద్యం సమర్పించిన తర్వాతే భోజనం చేయాలి. ఆ రోజు కూడా మీరు సాత్విక ఆహారాన్నే తీసుకోవాలి. చాలామంది ఉపవాసం అయిపోయింది కదా అని ఒక్కసారిగా అధికంగా ఆహారం తీసుకుంటారు. కానీ అది మీ ఆరోగ్యానికి, మీ ఆధ్యాత్మిక శక్తికి హాని కలిగిస్తుంది. మితంగా, పవిత్రంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఆహారం మీ శరీరానికి శక్తిని మాత్రమే కాదు, ఆ దైవ ఆశీస్సులను కూడా ఇస్తుంది. ఓ పుణ్యశీలులారా, ఈ శివరాత్రి వ్రతం వల్ల కలిగే ఫలితం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, అది మీ లౌకిక జీవితాన్ని కూడా సుసంపన్నం చేస్తుంది. ఎక్కడైతే క్రమశిక్షణతో కూడిన భక్తి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీరు చేసిన ఈ చిన్న చిన్న మార్పులు, మీరు పాటించిన ఈ నియమాలు మీ ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. అనవసరమైన ఖర్చులు తగ్గి మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆ పరమశివుడు లయకారుడు కాబట్టి మీ జీవితంలో ఉన్న దారిద్ర్యాన్ని, అప్పుల బాధలను ఆయన లయం చేస్తారు. ఈ ఫిబ్రవరి 15వ తేదీ మీ జీవితంలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపాలి. మీరు మీ వృత్తిలో, మీ వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ఆ పరమేశ్వరుడు మీకు ధైర్యాన్ని, స్థిరమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. మనం ఇప్పటివరకు చెప్పుకున్న 5 తప్పులను మీరు జీవితాంతం గుర్తుంచుకోవాలి. అపవిత్రతకు, అహంకారానికి, అబద్ధానికి దూరంగా ఉన్నప్పుడు ఆ దైవం మన వెంటే ఉంటాడు. ఆ భోళాశంకరుడు తన భక్తుల కోసం తన సర్వస్వాన్ని ధారపోస్తాడు. అటువంటి తండ్రిని మనం ఎల్లప్పుడూ మన గుండెల్లో నిలుపుకోవాలి. ఈ మంచి మాటలు వినే ముందు ఒక చిన్న విన్నపం. ఈ ధర్మ ప్రచార కార్యక్రమం నిరంతరం కొనసాగాలని, మన సాంప్రదాయాలు భావి తరాలకు అందాలని మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నానికి మీ వంతు చేయూతను అందించండి. వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా మీ శక్తి మేర విరాళం అందించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు అవ్వండి. మీరు ఇచ్చే ఆ సహకారం ఎంతో మందికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడానికి ఉపయోగపడుతుంది. ఆ పరమేశ్వరుని కృప వల్ల మీ ఇల్లు సదా సుఖశాంతులతో విరాజిల్లాలని కోరుకుంటున్నాను. ఆత్మ బంధువులారా, ఈ శివరాత్రి పర్వదినం ముగిసిన తర్వాత కూడా మీలో ఆ భక్తి జ్వాల ఆరిపోకూడదు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ మహాదేవుడిని ఒక్కసారి తలచుకోండి. ఆ ఓంకార నాదాన్ని స్మరించండి. ఆ చిన్న పని మీ రోజంతా శుభప్రదంగా ఉండేలా చేస్తుంది. మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఈ కథలను, ఈ నియమాలను నేర్పండి. మన సంస్కృతి మనకు ఒక గొప్ప జీవన మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో నడవడం వల్ల మనకు శాంతి, తృప్తి లభిస్తాయి. ఐశ్వర్యం అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, ప్రశాంతమైన మనసు కూడా ఒక గొప్ప ఐశ్వర్యమే. మనం చేసిన ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణంలో
ఆ పరమశివుడు మనకు ఎన్నో పాఠాలను నేర్పారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, ఇతరులను ప్రేమించడం, ప్రకృతిని గౌరవించడం, మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం. ఈ ఫిబ్రవరి 15 నాడు మీరు చేసే ఆ మహాశివరాత్రి జాగరణ మీ అజ్ఞానాన్ని పోగొట్టి మీకు జ్ఞానోదయం కలిగించాలి. ఆ మహాదేవుడు తన త్రిశూలంతో మీ కష్టాలను రూపుమాపి తన అమృత హస్తంతో మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఓ భక్తులారా, మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి ఆ సదాశివుని కరుణా కిరణాలు మీపై ప్రసరించాలని, మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతుగాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఈ ఏడాది శివరాత్రి మీ అందరికీ ఒక మరుపురాని శుభదినం కావాలి. మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలి. మీ సంతానం విద్యాబుద్ధులతో విరాజిల్లాలి. ఆ కైలాసవాసుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలి. శంభో శంకర, హర హర మహాదేవ, విశ్వేశ్వరాయ నమః. ఆ మహాదేవుని నామంతో ఈ కథనాన్ని ముగిస్తున్నాం. కాని ఈ భక్తి ప్రవాహం మీ మనసులో నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. మనం చెప్పుకున్న ఆ 5 నియమాలను పాటించండి. ఆ తప్పులను విసర్జించండి. అప్పుడు ఆ మహాశివుడు ఆగ్రహించడు సదా కదా. మీకు అండగా నిలబడి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. మీపై ఆ సదాశివుని కటాక్షం ఎల్లవెళలా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.